ఎప్పటినుంచో బాలీవుడ్ భారతీయ సంస్కృతిని ఒక నెగిటివ్ కోణంలో చూపిస్తూ వచ్చింది. ఇది రిషబ్ శెట్టి ఒకసారి అన్నమాట. అయితే భవిష్యత్ తరాల కోసం హిందూ సంస్కృతిని సినిమా ద్వారా కాపాడాలని ఆయన కోరుకున్నారు. ఈ రోజు ఆయన తన మాటను నిలబెట్టుకున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2022లో కాంతారా లాంటి ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు దాని రెండవ భాగం కాంతారా చాప్టర్ 1 రూపంలో వచ్చింది. అది విడుదలైన వెంటనే అందరినీ ఒక కుదుపు కుదిపేసింది. ప్రజల స్పందన చూస్తే బాక్సాఫీస్ బద్దలైందని 100% తెలుస్తోంది. సంపాదన విషయంలో ఇది అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. 2022 కాంతారా రికార్డును బద్దలు కొట్టినా ఆశ్చర్యపోకర్లేదేమో. కేవలం భారతీయులే కాదు, విదేశీయులు కూడా ఈ సినిమా చూసి షాక్ అవుతున్నారు. దశాబ్దాలుగా భారతీయ సినిమా దేన్నైతే విమర్శిస్తూ వస్తుందో రిషబ్ శెట్టి ఇప్పుడు అది చేసి చూపించారు. అదే మన భారత సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా ఒక సాఫ్ట్ పవర్గా మార్చడం. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇండియన్ సినిమా, ముఖ్యంగా బాలీవుడ్ ఈ దిశగా ఒక్క అడుగు కూడా వేయడానికి ధైర్యం చేయలేదు. హాలీవుడ్, చైనీస్, యూరోపియన్ సినిమా ఇండస్ట్రీలు తమ దేశాల కోసం ఎప్పటి నుంచో చేస్తున్న పని ఇది. అంటే తమ మత సాంస్కృతిక గుర్తింపులను ప్రపంచవ్యాప్తంగా ఒక సాఫ్ట్ పవర్గా ఎగుమతి చేయడం. ఆ పని చివరికి ఈ రోజు ఒక భారతీయ దర్శకుడు, అది కూడా ఒక రూటెడ్ స్టోరీతో చెప్పడం నిజంగా గర్వకారణం. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఎప్పుడూ హిందూ వ్యతిరేక సినిమాలతో నిండిపోయిన భారతదేశంలో మన సంస్కృతిని కించపరిచి చూపిన చోట కాంతారా వల్ల ఈ కథనం ఎలా మారుతోంది? ఆఖరికి భారతదేశపు అతిపెద్ద కల్చర్ సాఫ్ట్ పవర్ ఆయుధంగా కాంతారా ఎలా మారబోతోంది? మన సంస్కృతిని ఎప్పుడూ కించపరిచిన ఇండస్ట్రీకి ఈ సినిమా ఒక పీడకలగా ఎలా మారింది? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. కాంతారా మన భారతీయ సంస్కృతిని ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తుందో, పాత కథనాలను ఎలా మారుస్తుందో తెలుసుకునే ముందు మనం అసలు కాంతారా కథ వెనుక ఉన్న శక్తిని అర్థం చేసుకోవాలి. చూడండి, 2022లో కాంతారా మొదటిసారి విడుదలైనప్పుడు కోస్తా కర్ణాటకకు చెందిన భూతకోల అనే ఒక చిన్న సాంప్రదాయం యొక్క కథ మొత్తం ప్రపంచాన్ని అంతా ఆకర్షించింది. ఆ సమయంలో ఈ సినిమా కేవలం 16 కోట్ల చిన్న బడ్జెట్తో నిర్మించబడింది. కానీ మౌత్ టాక్ మరియు సినిమాలోని శక్తివంతమైన సాంస్కృతిక కనెక్షన్ కారణంగా అది 400 కోట్ల పైచిలుకు వసూళ్లను చేపట్టింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కేవలం భారతదేశంలో కాకుండా విదేశీయులు కూడా ఈ సినిమాకు అభిమానులుగా మారిపోయారు. కర్ణాటక బయట చాలా మందికి తెలియని ఒక సాంప్రదాయం మీద పూర్తి అంకిత భావంతో సినిమా తీస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద విజయం సాధించగలదో ఈ సినిమా చేసి చూపించింది. ఈ అఖండ విజయమే రిషబ్ శెట్టిని కాంతారా చాప్టర్ 1 తీయడానికి ప్రేరేపించింది. తెలియని వారి కోసం చెబుతున్నా, ఇప్పుడు వచ్చిన ఈ సినిమా అసలు సీక్వెల్ కాదు. ఇది 2022లో వచ్చిన కాంతారాకు ప్రీక్వెల్. అంటే 2022 కాంతారా కథకు మూలమైన ఆ సాంప్రదాయం యొక్క వేర్లను ఈ సినిమా మనకు చూపిస్తుంది. స్పాయిలర్స్ లేకుండా చెప్పాలంటే, ఈ కథ కోస్తా కర్ణాటకలో భూతకోల సాంప్రదాయంపై ఆధారపడి ఉంటుంది. భూతకోల అనేది ప్రాథమికంగా ఆత్మలకు, అంటే దైవాలకు గౌరవం ఇచ్చే ఒక సాంప్రదాయం. ఇందులో ప్రదర్శన ఇచ్చే నర్తకుడు తన శరీరానికి రంగులు వేసుకుంటాడు, ప్రత్యేకమైన దుస్తులు, ఆభరణాలు ధరిస్తాడు. నృత్యం మరియు ఆచారాల ద్వారా అతను ఒక దైవ స్వరూపాన్ని పొందుతాడు. ఆ సమయంలో దైవం ఆ నర్తకుడి శరీరంలోకి ప్రవేశించి ప్రజలకు న్యాయం చేస్తుందని ప్రజల నమ్మకం. కాంతారా మొత్తం కథ ఈ సాంప్రదాయం చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈసారి వచ్చిన కాంతారా చాప్టర్ 1లో ఈ సాంప్రదాయం యొక్క పూర్తి నేపథ్య కథను చూపించారు. నిజం చెప్పాలంటే సినిమాలోని ప్రతి సన్నివేశం ఈ సంస్కృతి యొక్క అద్భుతమైన గొప్పతనాన్ని మనకు చూపిస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఎంత సహజంగా ఉన్నాయంటే ఎంత పొగిడినా తక్కువే. అయితే ఈ సినిమాపై కొంతమందికి భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం, అది అవసరం కూడా. కొంతమంది వాదన ప్రకారం ఈ సినిమా హిందూ రాజులను ప్రతికూల కోణంలో చూపిస్తోంది. కదంబ రాజవంశానికి చెందిన రాజుల్ని అత్యాసపరులుగా, హింసాత్మకంగా, అణిచివేసేవారిగా చిత్రీకరించారు. తాత, తండ్రి, కొడుకు ఇలా అన్ని తరాల వారు దోపిడీదారులుగా చూపించబడ్డారు. ఈ సినిమాలో హిందూ రాజులు రాక్షసుల్లా ఉన్నారని, గిరిజనులను కొట్టి హింసించి బలవంతంగా వారితో ఆలయాలు నిర్మింపజేశారని కొన్ని సన్నివేశాల్లో చూపించారు. కొంతమంది ఈ విమర్శతో ఏకీభవించవచ్చు, కానీ నేను మాత్రం ఏకీభవించను. వాస్తవానికి ఈ సినిమా 2 విషయాలను హైలైట్ చేస్తోంది. ఒకవైపు ప్రజలను దోపిడీ చేస్తున్న ఒక అత్యాసపరుడైన రాజును చూపించడం, మరోవైపు భూతకోల మరియు సనాతన ధర్మానికి సంబంధించిన ఎన్నో అంశాలను చాలా గొప్పగా ఆవిష్కరించడం. పైపైన కాకుండా లోతుగా చూస్తే
కాంతార కథాంశం పూర్తిగా హిందూ సంస్కృతిలో పాతుకుపోయింది. ఈ సినిమా ప్రకారం భూతకోల అనేది ఏదో గిరిజన మూఢనమ్మకం కాదు. అది నేరుగా వేద సంస్కృతితో ముడిపడి ఉంది. చాలా సులభమైన భాషలో వివరిస్తాను. సనాతన ధర్మం ప్రకారం భూమిపై ఉన్న అడవులు, నేలపై మొదటి అధికారం దేవుడిదే. అదే విషయాన్ని నమ్ముతూ కోస్తా కర్ణాటక గిరిజనులు అడవి, భూమి మనుషుల ఆస్తి కాదు, అవి దేవతలవి అని నమ్ముతారు. ఆ దేవతలే ఆ భూమిని రక్షిస్తారు కాబట్టి వాళ్ళనే కొలుస్తారు. ఆ దైవాలలో ఒకరి పేరు పంజుర్లి, మరొకరి పేరు గుళిగ. ఎవరైనా అన్యాయంగా భూమిని లాక్కుంటే ఆ దైవాలు భూతకోల ప్రదర్శన సమయంలో నర్తకుడి శరీరంలోకి ప్రవేశించి ఆ భూమిని రక్షించి భూమిని లాక్కున్న వాళ్ళని శిక్షిస్తాయి. ఇందులో అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటయ్యా అంటే ఈ రెండు దైవాలకు నేరుగా వైదిక సంస్కృతితో సంబంధం ఉంది. పుంజిర్లి ఒక పురాణం ప్రకారం శివుడు ఒక అడవి పందికి శాపం తర్వాత ఒక వరం కూడా ఇచ్చాడు. అది భూమిపైకి వెళ్లి రైతులను, గ్రామస్తులకు వారి పశువులను, పొలాలను రక్షిస్తుందని ఆశీర్వదించాడు. ఆ అడవి పందే తరువాత పంజుర్లి దైవంగా మారింది. దీన్ని వరాహావతార రూపంగా కూడా చెబుతారు. తరువాత గుళిగ. ఇక గుళిగ దైవానికి నేరుగా విష్ణువుతో సంబంధం ఉంది. గుళిగ దైవం చాలా ఉగ్రమైన, క్రూరమైన దైవంగా చెబుతారు. దుర్గాదేవి ఆదేశం ప్రకారం పుంజిర్లి మరియు గుళిగ ఎల్లప్పుడూ కలిసి ఉంటారు. ఒకరు న్యాయం చేస్తారు, మరొకరు అధర్మాలను నాశనం చేస్తారు. అందుకే మీరు కాంతారా సినిమాలో చూసి ఉంటారు. పంజుర్లి దైవం న్యాయం చేస్తుంది, అదే గుళిగ దైవం అధర్ములను నాశనం చేస్తుంది. రిషబ్ శెట్టి ఈ సాంస్కృతిక కథను సినిమాలో ప్రతీకాత్మకంగా కూడా చాలా బాగా చూపించారు. హీరో పేరు శివ, ఇన్స్పెక్టర్ పేరు మురళి. ఇలా అన్నిటినీ అనుసంధానించే ప్రయత్నం చేశారు. దీనికి ఒక ఉదాహరణ కూడా ఉంది. రిషబ్ శెట్టి తన వ్యక్తిగత జీవితంలో ఎన్నోసార్లు హిందూ దేవాలయాల్లో కనిపిస్తారు. అంతేకాకుండా భారతీయ సంస్కృతిని ఎప్పుడూ నెగిటివ్గా చూపించారని రిషబ్ శెట్టి చాలాసార్లు బాలీవుడ్పై విమర్శలు కూడా గుప్పించారు. మొత్తం మీద మీరు లోతుగా చూస్తే ఈ సినిమా హిందూ ప్రతీకవాదాన్ని కీర్తిస్తుంది. ఈ కారణంగానే ఈరోజు కాంతారా సినిమాకు పాన్ ఇండియా లెవెల్లో అద్భుతమైన స్పందన లభించింది. కొత్తగా కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్ మొదటి సినిమా కన్నా చాలా శక్తివంతంగా, తీవ్రంగా ఉందని ప్రేక్షకులు అంటున్నారు. అందుకే ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దెయ్యాల పూజ అని పిలిచిన భారతీయ సంస్కృతిని కాంతారా గ్లోబల్ సాఫ్ట్ పవర్గా మార్చిందని చెప్పడం తప్పు కాదు. ఈరోజు అదే సాంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని కూడా అందుకుంటోంది. మీరు హాలీవుడ్, చైనీస్ లేదా యూరోపియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ వంటి ప్రపంచంలోని శక్తివంతమైన దేశాల చిత్ర పరిశ్రమలను చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ సినిమాలు కేవలం వినోదం కాదు, అవి తమ సంస్కృతిని ప్రదర్శించడానికి ఏమాత్రం వెనకడుగు వేయవు. మరి మనం ఎందుకు వేయాలి? కానీ మన దేశంలో బాలీవుడ్ మాత్రం దానికి ఎప్పుడూ వెనకడుగేస్తుంది. పైగా మన సంస్కృతిని కించపరుస్తుంది కూడా. వాళ్ళకి విదేశీ చిన్నులంటే మోజు మరి. ఇక కాంతారా అయితే కేవలం సినిమా కాదు, ఇది ఒక సాంస్కృతిక ఎగుమతి. మిషనరీ గ్రూపులు చెప్పి చేయలేని పనిని సినిమాలు సులభంగా చేస్తాయి, ప్రజల మనసులను ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు వెన్ డీజిల్ వంటి వాళ్ళు క్రాస్ లాకెట్ ధరిస్తే ప్రియాంక చోప్రా, అక్షయ్ కుమార్ వంటి సెలబ్రిటీలు కూడా అదే చేయడం ప్రారంభిస్తారు. అది కూల్ అనిపించి సామాన్య ప్రజలు కూడా సులభంగా దాన్ని ధరిస్తారు. ది కన్జూరింగ్ వంటి సినిమాలు క్రాస్ ధరిస్తే దెయ్యాలు రావని చూపిస్తారు. దీని తర్వాత ప్రజలు హనుమాన్ చాలీసాను మర్చిపోయి ఆ క్రాస్ను ధరించడం మొదలు పెడతారు. ఇక ఇలాంటివెన్నో జరుగుతున్న సందర్భాల్లో ఇలాంటి ఒక కాంతారా లాంటి మన భారతీయ సాంస్కృతిక గొప్పదనం ఉట్టిపడే సినిమాలు రావడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. సో ఇలాంటి నేపథ్యంలో భారతీయ సంస్కృతిని ఇప్పుడు ప్రపంచం మొత్తం కీర్తిస్తున్న తరుణంలో కాంతారా, బాహుబలి తర్వాత చాలా మంది యువత భారతీయత పట్ల, భారతీయ సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్నారు. ఎందుకంటే మనకి చెట్టు దైవం, పుట్ట దైవం, నీరు దైవం, గాలి దైవం, కొండ దైవం, పక్షుల దైవం, పరిసరాలు దైవం. కాబట్టి మన సంస్కృతి ఎప్పటికీ గొప్పదే. దీంతో పాటు ఇక నుంచి రాబోయే భారతీయ సంస్కృతిని బేస్ చేసుకుని మనం చూడబోయే ప్రతి సినిమాను మనం ఆదరిస్తే ఖచ్చితంగా మన మూలాలు ఎప్పటికీ కూడా రాబోయే తరాలకు పువ్వుల్లో పెట్టి అందించిన వాళ్ళమవుతాం. సో కాంతారా సినిమా మీరు చూసారా? చూస్తే కనుక మీ కామెంట్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.